సరే, ప్రకటన గ్రంథం అనగానే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రకటన గ్రంథం దేనికోసం ఎక్కువ మాట్లాడిందంటే సంఘం. సంఘాన్ని నూతనంగా చేయబోతున్నాడంటే సంఘాన్ని నూతనంగా మార్చిపోతున్నాడు. సంఘ సభ్యుల్ని, దేవుని పిల్లల్ని నూతనత్వంలోకి నడిపించబోతున్నాడు. ఆయన మాట్లాడుతున్నది భూమి కోసం కాదు, ఆయన మాట్లాడుతున్నది ఆకాశం కోసం కాదు, ఆయన మాట్లాడుతున్నది ఈ సొసైటీలో ఉన్న మంత్రివర్గాల గురించి కాదు, ఆ రాజకీయాల కోసం ఆయన ఎత్తుకొచ్చిన ఆయన ఫోకస్ అంతా ఎక్కడుందంటే సంఘం. ఎప్పుడూ లేనంతగా మీరు గమనిస్తున్నారు లేదు, సమస్తము నూతనంగా మారుస్తున్నాను సంఘాన్ని అన్న దేవుడు ఎప్పుడూ లేనంతగా సంఘం మీద దాడి జరుగుతుందా లేదా? పాస్టర్లను కొడుతున్నారు, పాస్టర్లను తిడుతున్నారు, పాస్టర్లను లేనిపోయిన మాటలు అంటున్నారు, సువార్త చెప్పడానికి వెళ్ళే వారి యొక్క కాలర్ పట్టుకుంటున్నారు. ఆడవారని కూడా చూడకుండా నిన్నో మొన్న మీరు చూసేలేదు, ఆ యేసు నీకు ఏం చేశాడని చెప్పి ఆ తల్లిని లేనిపోయిన మాటలని నొదటమే కొట్టేశారు. ఎంత దారుణంగా కొడుతున్నారు! గతించిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువైపోయింది. చట్టాలు వాళ్ళకి అనుకూలం, అధికారులు వాళ్ళకి అనుకూలం. ఏ కార్యాలు జరిగిన సంఘం నష్టపోతుంది. సేవకులు కొడుతున్నారు, సేవకులను తరుగుతున్నారు, సంఘాలు పడగొట్టేస్తున్నారు. దేవాలయాల్లోకి వెళ్ళి దారుణంగా పులిపేట మీద నిలబడి యేసు ప్రభు యొక్క సిలువ గుర్తు ఏదైతుందో తీసి పడేసి బైబిల్ని ఇసిరేసి వాళ్ళ ఇష్టానుసారంగా చేసేసి సంఘమని పులిపేటని గౌరవం లేకుండా పచ్చిబూతులు మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు ఏమి నూతనత్వం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ఆయన నూతనత్వం? ఆయన చూస్తూ ఉన్నాడా? అరే, ఇలాంటి మతోన్మాదులు ఇంత సంఘంలో ఒక చింత ఘోరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ఏమి నూతన కార్యం చేస్తున్నాడు? అల్లాడిపోతున్నారు కదా సేవకులు, ఏడ్చేస్తున్నారు, పారిపోతున్నారు, ఇల్లు వదిలేస్తున్నారు, కుటుంబాలు వదిలేస్తున్నారు. వాళ్ళు చివరికి మేము సేవ చేయలేమంటున్నారు. ఎన్నో సంఘాలు మూసేశారు. కడుతున్న సంఘాలను కూడా పక్క వాళ్ళని రేపి, వాళ్ళని కదిపి, అధికారులు ప్రేరేపించి అన్నీ తోలుకుని రెడీగా కట్టుకుందాం అనుకున్న సంఘాలను కూడా ఆపేశారు. నేను అడుగుతున్నాను, దేవుడు సంఘాన్ని ఏమి నూతన పరుస్తున్నాడు? ఎవరైనా విద్యార్థులు వాళ్ళ బ్యాగ్లో బైబిల్ పట్టుకుని వెళితే కాలేజీకి బైబిల్ తెస్తావా, స్కూల్కి బైబిల్ తెస్తావా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ ఇచ్చి, వాళ్ళ గురువుల మీద కంప్లైంట్ ఇచ్చి, గురువులు ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ కూడా సువార్త పుస్తకం చదువుతున్నాడని చెప్పి ఆయన సస్పెండ్ చేసే వరకు ఊరుకున్నారా? నేను అడుగుతున్నాను, సంఘానికి ఏం మేలు జరుగుతుంది? ఏమి నూతనత్వం జరుగుతుంది? చర్చీలు పడగొడుతున్నారు, స్త్రీలపై అగత్యాలకు పాల్పడుతున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? మరో పక్క ఇంత దారుణంగా సంఘం మీద ఘోరంగా దాడులు జరుగుతుంటే మనం ఏం చేసాం తెలుసా? ఇవేమి మనం పట్టించుకోకుండా సేవకుల మీద, సువార్థికుల మీద, దైవజనుల మీద దారుణంగా దాడులు జరుగుతుంటే ఇవేం పట్టించుకోకుండా మన యొక్క ఆందోళన ఏంటంటే ఇవేమి మనకు తెలియవు. మనకు తెలిసిందల్లా ఒకటే, నేను, నా ఇల్లు, నా పిల్లలు, చెప్పండి, నా లైఫ్. సెల్ఫ్తో బతికట్లేదు చెప్పండి. నూతనత్వంలోకి అడుగులు పెడుతున్నప్పుడు అరే సంఘం ఏమవుతుందని నీకేమైనా బుర్రకెక్కుతుందా? క్రైస్తవ సమాజం తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందని నీకేమైనా బుర్రకెక్కుతుందా? నువ్వు దేనికోసం నూతన సంవత్సరాన్ని ఎదురు చూస్తున్నావంటే, నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నారా, నా కుటుంబం బాగుందా, ఆశీర్వాదాలు వచ్చేయలేదా, ఇదే గొడవ తప్ప ఇంతకు మించి మనం మాట్లాడుకుంటే ఏముందో చెప్పండి. ఇంతకు మించి మనం మాట్లాడుకుంటే ఏమని చెప్పండి. ఎంత చేసినా మనం ఆశీర్వాదం వచ్చినా మాట్లాడుకుంటున్నాం. మన సేవకులకి ఏం జరిగిపోయినా పర్లేదు, మన పరిస్థితులు ఏం జరిగిపోయినా పర్లేదు. ఓ పక్క నుంచి ఇంత దారుణంగా మతోన్మాదులు మన మీద దాడి చేసి, యేసుప్రభుని హేళన చేసి, మరియమ్మ శీలాన్ని శంకించి, లేనిపోయిన మాటలు మాట్లాడి, బైబిల్లోనే తప్పులు ఉన్నాయి అన్నట్టు రకరకాల ఎపిసోడ్లు చేస్తుంటే మనలో మనకే సేవకులకు పడక మళ్ళీ మనోళ్ళ మీదే వీడియోలు చేసుకుంటున్నారు కదా. బయటోడికి ఇంకా లోకం అవుతుంది, బయటోడికి ఇంకా జుట్టిస్తున్నారు, బయటోడిని ఇంకా ఎటకారం చేస్తున్నారు. సంఘాన్ని అడుగుతున్నాను, సంఘానికి లోపల వాళ్ళ వలన మేలు జరగట్లేదు, బయటి వారి వలన మేలు జరగట్లేదు. మరి సంఘానికి ఏం జరుగుతుందంటే నేను అడుగుతున్నాను, ప్రకటన గ్రంథం అడుగుతున్నాడు, నూతనత్వం జరుగుతుంది. అది నూతనత్వం ఎట్లా అవుతుంది? దాన్ని ఎలా నూతనత్వం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, సంఘానికి దేవుడు కొన్ని మేలు ఇచ్చాడు 2000 సంవత్సరాల నుంచి. సంఘానికి 2000 సంవత్సరాల నుంచి ఎన్నో మేలు ఇస్తే సంఘం అదో రకమైన ధీమా పద్ధతిలోకి వచ్చేసింది. ఇలాంటి సంఘాన్ని తట్టి లేపాలా వద్దా? నూతనంగా మార్చడం అంటే ఒక ఇల్లు 2 ఇళ్ళు అవ్వడం, నూతనంగా మార్చడం అంటే ఒక బండి 2 బళ్ళు అవ్వడం, నూతనంగా మార్చడం అంటే 1,00,000కు 2 లక్షలు అవ్వడం కాదు. నూతనంగా మార్చడం అంటే నేను చెప్పిన నీ తాట తీస్తాడు, గుర్తుపెట్టుకో.
నూతనంగా మార్చడం అంటే ఏంటి? నిద్రపోతున్న మనల్ని తట్టు లేపుతాడు. ఎందుకంటే మనం కొన్ని తీసుకొని మరిసిపోతున్నాం. అవ్వ ఆదాములకి, బాగా వినండి, అవ్వ ఆదాములకి చరిత్ర చెప్తుంది. అవ్వ ఆదాములకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే తోటన కాయమని అవ్వ ఆదాములకి దేవుడు చెప్తే వాళ్ళ కాయకుండా ఏం చేశారు చెప్పండి? డ్యూటీలు పాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, పద్యాలు చెప్పుకుంటున్నాడు. ఆవిడ చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. నా స్కిన్లో స్కిన్ను, బోన్లో బోను, ఎవరం ఆఫ్ ఇండియా అన్నాడట. ఎవరు? మన అయ్య మాట్లాడితే ఆవిడ చూస్తే పాటలు పాడతాడు. అడుగుతున్నాను, నీకు బ్లెస్సింగ్ ఇచ్చింది దేనికి? ఆది మానవుడి ప్లేస్లో మనల్ని పెట్టుకోండి. నీకు భార్య ఇచ్చింది దేనికి? ప్రేయస్ని ఇచ్చింది దేనికి? పాటలు పాడుకుంటూ తిరుగుతావన్నా. అరే నీకు నూతనత్వం ఇచ్చింది దేనికి? న్యూ లైఫ్ ఇచ్చింది దేనికి? దేనికి ఇచ్చాడు? నీకు చెప్తాను, నీ పిల్లలు నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ భర్తను నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ భార్యను నువ్వు చూసి మురిసిపోతావని కాదు, నీ డబ్బు, నీ జాబు, నీ సంపద నీదని కాదు. గుర్తుపెట్టుకో, నీకొక భారం ఉంది. నువ్వు అది మర్చిపోయావు. నువ్వేం చేస్తున్నావు అంటే ఇచ్చిన వాటితో ఎంజాయ్ చేస్తున్నావు. ఆదామవులు అవ్వకేమో ఆదామునిచ్చాడు, ఆదాముకేమో అవ్వనిచ్చాడు. ఒకరికొకరు ఇస్తే గుర్తుపెట్టుకోండి, ఆదాముకి అవ్వకి ఒకరికొకటి అవనాభావ సంబంధం పెట్టి ఒకరికొకరు బహుమానంగా ఇస్తే వీళ్ళిద్దరు కలిసి ఎవరిని లేరు చెప్పండి? వీళ్ళకి మెలుగు రావాలా వద్దా? స్వాతి కూడా వస్తున్నాడన్న సంగతి దేవుడికి తెలియదా? తెలుసు. కష్టం వస్తుందని దేవుడికి తెలియదా? తెలుసు. ఆదాం పడతాడని దేవుడికి తెలియదా? తెలుసు. మరి తెలిసినా దేవుడు ఎందుకు వదిలేస్తాడు? మన దేవుడు నీకు అర్థం కావాలి. మన దేవుడు ఎలా ఉంటాడో చెప్పిన, సుఖాల్లో పడిపోయిన వారికి కాలము, సమయము, ఆశీర్వాదం విలువ తెలియకపోతే ఆ జాడ్యం వదిలించడానికి దేవుడు శోధకుడికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. కష్టానికి పర్మిషన్ ఇస్తాడు, ఇబ్బందికి పర్మిషన్ ఇస్తాడు. ఆదాము అవ్వలు ఎలా డిస్టర్బెన్స్ అయ్యారంటే వాళ్ళు సుఖపడిపోయారు. నేను అడుగుతున్నాను, 2025లో నువ్వేం ఎరగదీసావని 2026లో నువ్వు అడుగు పెట్టడానికి నీకు ఏం రైట్ ఉంది? నీ సెల్ఫ్ కోసమే బతుకో 2026 అంతా. సంఘంలో అడుగుతున్నాను, సంఘంలో సేవకుల మీద దాడి జరుగుతున్నాయి, సువార్తల మీద దాడి జరుగుతుంది, ఎన్నో విషయాల మీద దాడి జరుగుతుంది. పడుతుందా? అక్కడ సువార్త తాగిపోతే నేను వెళ్తాను ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా? ఈ సేవకులు దాడి జరుగుతుంది, నేను ప్రార్థన చేయాలని ఎప్పుడైనా అనుకున్నావా? అరే సంఘంలో ఈ కొరత ఉంది, దీనికి నేను భారం కాయాలని ఎప్పుడైనా అనుకున్నా? నీకు ఏమీ పట్టకపోతే నువ్వేం చూసి అయితే మురిసిపోతున్నావు, వాటి మీద దేవుడు కొడతాడా కొట్టడా? నా దేవుడు ఎలాంటి చెప్పినా ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసి నువ్వు మురిసిపోతే ఆ ఆశీర్వాదాన్నే బలిపీఠం ఎక్కించమంటాడు. ఎక్కించు. ఇస్సాకు అంటే ఆశీర్వాదం మీకు తెలుసుగా. ఇస్సాకు అంటే ఆశీర్వాదం అంటే ఇస్సాకుని ఆశీర్వాదకరంగా ఇస్తే దేవుడు అన్నాడు, నీ ఆశీర్వాదాన్ని నీ కొడుకుని బలిపీఠం ఎక్కించు. నువ్వు కొడుకుని చూసి మురిసిపోతున్నావు. ఈ మధ్య నీ కొడుకుని చూసి మురిసిపోతున్నావు. నీ కొడుకుల మీదకి లాగిందో, నీ కూతుర్ల మీదకి లాగిందో, నీ సంపదన మీదకి లాగిందో, నేనిచ్చిన విషయాన్ని నన్ను మర్చిపోయి నువ్వు లేనిపోయిన వ్యవహారం మీదకి లాగిందో, నీకు ఇచ్చిన వాటిని మడతెట్టి కూర్చోబెట్టి నీకు ఏం పాఠాలు చెప్పాలో నాకు తెలుసు. నువ్వు దేని మీద ఫోకస్ పెడుతున్నావు? నీ జాబ్ని చూసి మురిసిపోతున్నావా? జాగ్రత్త. నీ జాబ్ని ఎక్కడ కూర్చోబెట్టాలా నీకు తెలుసు. జాబ్ ఇచ్చిన వాడిని ఎందుకు మర్చిపోతున్నావు? నలుగురికి ఉపయోగపడేలాగా ఉన్నావా? నీ సంపాదించినప్పుడు నువ్వు సంపాదన చూసి మురిసిపోతున్నావా? నీ సంసారాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారిస్తే మిగిలిన సంసారం అన్నింటిలో పొల్లెట్టుకుంటూ తిరుగుతున్నావా? వాళ్ళకి వీళ్ళకి ఏమైనా కిచ్చాపాటి వేసి లేనిపోని నిందలు వాళ్ళ మీద మోపుతున్నావు. జాగ్రత్త. ఈ సంసారంలో కొంపటేస్తాడేమనుకుంటున్నావు. నూతన సంవత్సరంలోకి అడుగులు పెడుతున్నప్పుడు దేవుడు ఎలా నూతనత్వంగా మారుస్తాడు? నిద్రపోయి నిన్ను లేపాలి అంటే దాడికి అనుమతిస్తాడు, శోధకుడికి అనుమతిస్తాడు, బాధలకు అనుమతిస్తాడు, ఇబ్బందులకు అనుమతిస్తాడు. ఆయన అనుమతిస్తాడు. ఇంకా అలాంటి సంగతులు ఎన్నైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఎప్పటి వరకు మేము ఉండాలంటే దేవుడు అంటున్నాడు యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి వరకు మనందరికీ ఏముంటాయి చెప్పండి? శ్రమలు, బాధలు, ఇబ్బందులు, సంఘానికి లేనిపోని గొడవలు, కారణాలు, ఇవన్నీ సంఘానికి దాపరిస్తాయంటే దాపరిస్తాయి. ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య చెప్పండి, నీ పని ఏంటి? నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా కుటుంబం, నా సంపాదన, నా లైఫ్ అని ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ నేనని నువ్వు ఏదైతే చూసుకుని మురిసిపోతున్నావో ఆ నేననే సౌండే లేకుండా చేస్తాడేమో. నాదని ఏడుస్తున్నావు చూసావా? నా డబ్బులు, నా సంపాదన, నాదని ఏడుస్తున్నావు. ఏది నీది? నీకోసం బతికాడు. నీకు అంటున్నది, నీకు ఆ మాటను వాడుతున్నా ఏమనుకోకండి, నీకు సెల్ఫ్ కనిపించట్లేదా? స్వార్థం కనిపించట్లేదా? అని నీ దగ్గర ఒక 100 ఉన్నప్పుడు కనీసం బయటోడికి 20 అయినా ఖర్చు పెట్టాలి నీకు అనిపించట్లేదా?
అసలు నీకు ఏం అనిపించదా? అంటే నీ సంపాదనలో ఒక రూపాయి ఇవ్వాలనిపించదా? నీ ఆశీర్వాదంలో ఎవడైనా దీవెనకరంగా ఉండాలనిపించదా? మరి ఎదుటోడు పచ్చకుంటే నీకు చూడాలనిపించదా? నీకు అదేం బుద్ధి అని అడుగుతున్నాను. ఇలాంటివన్నీ మనమే బాగుండాలి, మనమే సెలవుతో బ్రతికితే దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. ఎలా నూతనమైన కార్యాలు చేస్తాడంటే తొక్కి నారదీస్తాడు, శ్రమల గుండా నడిపిస్తాడు, ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. కొన్ని ఇస్తే మన సుఖాలకు అలవాటు పడిపోయి మనం ఏం చేస్తామంటే ఆయన మర్చిపోతాం. మనం రండి ప్రార్థనకు రండి అంటే అన్నారట, చలి ఎక్కువ ఉంది రావన్నారట. చలి ఎక్కువ ఉంటే రావు, నీకు చలి ఎక్కువ ఉంటే రావు, ఎండ ఎక్కువ ఉంటే రావు. చెప్పండి, బాగానే చెప్తున్నారు. ఏమన్నా రావు, మరి ఏముంటే వస్తావు? నీకు 3 ఉంటే వస్తావు, 3 లేకపోతే మానేస్తావు. నిన్నేం చేయాలి? 2025లో నీ ఎవ్వారం ఏంటో చూసిన దేవుడు నిన్ను కూర్చోబెట్టాలో వద్దా? ఇప్పుడు చెప్పండి, నీకు నూతనత్వం రావాలంటే ఏం చేయాలి? 2 పడేయాలి వద్దా? 2 ముట్టికాయలు వేయాలో వద్దా? నూతనత్వం అంటే మీరు అనుకుంటున్నారు అలా బ్లెస్సింగ్స్ కాదు. అక్కడ ప్రకటన గ్రంథానికి వెళ్ళండి. బ్లెస్సింగ్స్ కాదు, నూతనంగా మార్చడం అంటే చెప్పనా? నిద్రపోయిన సంఘాన్ని లేపుతాడు. సంఘం అంటే ఎవరు? గోళ్ళ కాదు, చెప్పండి, మనమే. నిద్రపోయిన మనం లేపుతాడంటే లేపుతాడు. మీకు ఇంకా బాగా ఉదాహరణ మీకు అర్థం కావాలని చెప్తాను, వినండి. యెరూషలేము సంఘాన్ని దేవుడు చాలా దీవించాడు. ఎంత దీవించాడంటే భూ దిగంతాల వరకు మీరు వెళ్ళి సువార్త చేయాలని అంత బాగా వారిని దీవిస్తే, భూ దిగంతాల వరకు వెళ్ళి సువార్త చేయాల్సిన వేళ్ళు, దేవుని పనులు ఉండాల్సిన వేళ్ళు ఆశీర్వాదకరంగా వాళ్ళకి భూములు అమ్మారు, చెప్పండి, ఇల్లు అమ్మారు, చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి వాళ్ళ పాదాల యొద్ద పెడితే వాళ్ళు ఏం చేశారు? అన్నీ తెచ్చుకుని పెట్టుకుని, చెప్పండి, గొడవలు పెట్టుకుని కూర్చున్నారు. అన్నీ తెచ్చుకుని పెట్టుకుంటే దేవుడు చరస్థిరాస్తులు అమ్మిచ్చి ఆశీర్వాదకరంగా మార్చి భూదిగంతాల వరకు నువ్వు సువార్త పని చేయాలని దేవుడు చెప్తే పని మానేసి దేవుడిని పక్కన పెట్టి ఆశీర్వాదం పక్కన పెట్టి ఏం గొడవలు పెట్టుకున్నారు? చెప్పండి, గ్రీకులు, చెప్పండి, యూదులు, చెప్పండి, వీళ్ళు ఎబ్రీలు, చెప్పండి, వీళ్ళ గ్రీకు వారు, నల్లోలు, తెల్లోలు, ప్రాంతీయ భాష, అలా వంశం, ఈ వంశం, క్యాస్ట్, చెత్త అంటే మీకు అర్థమయ్యే చెప్తున్నాను. ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఈ మాట నాటినాను ఏమనుకోకండి. దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఒక యవనస్తుని బయటికి లాగి నడి రోడ్డు మీద నిలబడి సన్హెడ్రిన్ అంటే ఆ మోతుబర్ల సభ, వాళ్ళని పిలిచి సంఘాన్ని లేపడానికి ఒక యవనస్తుని దేవుడు చంపేయడానికి ఇష్టపడ్డాడంటే మీకు అర్థమవుతుందా? యవనస్తులు ఎవరు చెప్పండి? స్టెఫెన్ గారు అడుగుతున్నాం. ఇప్పుడు సంఘాన్ని మేల్కొల్పడానికి ఈ కుర్రోడు చనిపోవాలంటే చనిపోవాలి, బెంబెలెత్తిపోవాలి సంఘం. ఎందుకు దాడులు జరుగుతున్నాయి? మళ్ళీ అడుగుతున్నాను. నాయకుల మీద, సేవకుల మీద, సువార్థికుల మీద ఎందుకు దాడి జరుగుతుంది? మన తెలుగు సంఘాలు నిద్ర అవుతున్నాయి. మాటలు నూతనంగా మార్చడం అంటే ఏంటి? నిద్ర అవుతున్నాయి, గొడవలు ఎక్కువైపోయాయి, యూనిటీ లేదు, ఐక్యత లేదు. ఎక్కడ ఐక్యత లేదు, వాడి మీద ఈడిపడ్డాడు, ఈడి మీద ఆడిపెట్టాడు. నాకు నిన్ను నన్ను తొక్కేసేవాడు ఒకడు ఉండాలా వద్దా? అందుకే మళ్ళీ బీజేపీ వచ్చింది, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళ గెలుస్తారు అడుగుతున్నాను. ఎన్నిసార్లు గుర్తుపెట్టుకో, నీకు మెలుకు వచ్చేంత వరకు దేవుడు ఇలాంటి మోతుబరులు లేపుతూ ఉంటాడు. సంఘానికి మెలుకు రావడానికి ఆ రోజు సంఘానికి మెలుకు రావడానికి యెరూషలేము సంఘానికి భూదిగంతాల వరకు పనిచేసి వెయ్యా సంఘం అని అడిగితే వాళ్ళు పని చేయకుండా భోజనాల దగ్గర గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే దేవుడు ఎవరికి పనిష్మెంట్ ఇచ్చాడో తెలుసా? సంఘానికి పనిష్మెంట్ ఇవ్వడానికి. స్టెఫెన్ చనిపోవడానికి ఇష్టపడ్డాడు. స్టెఫెన్ చనిపోయారు, సమాధి చేశారు. సమాధి చేసి వచ్చేలోపు మళ్ళీ సంఘం మీద దాడి జరిగింది, మళ్ళీ దాడి జరిగింది. తమ చరస్థిరాస్తులు అమ్మని వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఏమయ్యారు చెప్పండి? పారిపోయారు. అప్పుడు బాగానండి, ఎందుకు పారిపోయారు కాదు, గుర్తుపెట్టుకోండి, దేవుడే పరిగెట్టించాడు. ఎందుకు పరిగెట్టించాడు చెప్పనా? వాళ్ళ పని ఏంటి చెప్పాలి, నేను ముగిస్తున్నాను. వాళ్ళ పని ఏంటి చెప్పండి? భూ దిగంతాల వరకు సువార్త చెప్పాలి. భూ దిగంతాల వరకు వెళ్ళాలంటే ఏం చేస్తున్నారు? భూదిగంతాల వరకు వెళ్లకుండా భోజనం దగ్గర కూర్చుని గొడవలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇలా భూదిగంతాల వరకు వెళ్ళాలి అంటే బాగా వినండి, భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటున్నారంటే మొత్తం భోజనాలు వద్దు, ఏవద్దు, బతుకుంటే ఏదో ఆకు తిందాం, చెప్పండి, ఏం ఆకు అది? బతుకుంటే ఏదో ఆకు తిందాం, ఎందుకు వచ్చిన గొడవ, ఈ భోజనాలు తర్వాత చూద్దాం, ముందు యెరూషలేములో ఉండకూడదని చెప్పి పరారైపోయి ఇతర ప్రాంతాల్లో భూదిగంతాల వరకు సువార్త చెప్పడానికి ప్రాణాల గుప్పెట్లో పరిగెట్టుకుని వెళ్ళారంటే దేవుడు చేసిన కార్యం ఏంటి చెప్పిన? వాళ్ళ సువార్త చేయాలంటే స్టెఫెన్ చనిపోవాలి. స్టెఫెన్ చనిపోతే కానీ వాళ్ళ కదలరు, వాళ్ళ కదిలితే కానీ సంఘం భూదిగంతాల వరకు సువార్తకి వెళ్ళదు. అదంతా జరగాలంటే దేవుడు ఒక నూతన కార్యం, ఆ నూతన కార్యం ఏంటి చెప్పిన? స్టెఫెన్ చనిపోయాడు. ఆ నూతన కార్యం ఏంటి చెప్పిన? ప్రభుత్వం సంఘం మీద పడిపోయింది. ఆ నూతన కార్యం ఏంటి చెప్పిన? సేవకులు కొట్టారు. ఆ నూతన కార్యం ఏంటి తెలుసా? మీరు తర్వాత చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురు, యోహాను పెద్దలు ఎవరెత్తున్నారో బయటికి లాగి చంపేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, 2025లో ఎందుకు సంఘం మీద ఇన్ని దాడులు జరుగుతుందని ఎవరన్నా మిమ్మల్ని డైరెక్ట్గా అడిగితే
నా మాటకి మీకు అర్థమవుతుందో లేదో. ఎవరన్నా డైరెక్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తూ ఊరుకుంటున్నాడా, సేవకుని కొడుతుంటే దేవుడు ఏం అంటలేదంటే మీరు ఎవరన్నా అడిగితే మీరు చెప్పండి. దేవుడు సంఘాన్ని ఏం పట్టించుకోలేదంటే పట్టించుకుంటున్నాడు. ఏం పట్టించుకున్నాడు చెప్పిన, సంఘాన్ని చెప్పండి నూతన పరుస్తున్నాడు. ఉండే వాళ్ళని ఉంచుతాడు, చెప్పండి తీసే వాళ్ళని తీస్తాడు, రొట్టను బయటికి లాగేస్తాడు, ఎవరైతే కలుపు మొక్కలు ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడతాడు, నూతన కార్యాలు జరిగిస్తాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని గొడవలు ఇదేనికి ప్రభు అంటే నాణ్యంగా కొంతమందిని చెప్పండి తయారు చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. మనం అనుకుంటాం ఇలా జరిగిపోతుంది సంఘంలో, అలా అయిపోతుంది సంఘంలో, ఇలా అయిపోతుందంటే నువ్వే నిద్రపోతున్నావు. దెలీలా తోడ మీద సంసోన్ నిద్రపోయావు. నేను లేపాలొద్దా? నిన్ను నన్ను లేపాలి. అందుకే దేవుడు తన కృపగల హస్తముల చేత ఎంత స్పష్టంగా మాట్లాడుతాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, త్వరగా ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీరు విని ఉన్నారు, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడింది, మునుపు సంక్షేమముగా మీకు రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడల. ఇప్పుడు చెప్పండి, మాట్లాడితే పత్రికలో కృప అని వాడేది ఎవరు చెప్పండి? పౌలు గారు వాడుతూ దేవుని కృప నన్ను ఎప్పుడు విడవలేదు, దేవుని కృప నన్ను ఎప్పుడు విడవలేదు. ఎప్పుడు అంటున్నాడంటే దేవుని కృప ఎప్పుడు ఉంటుందంటే ఆయన చెప్పిన పనిలో ఉంటే నీకు, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ ప్రయాణాలకి, నీ ఏదైతే ఉందో నీ పిల్లలకి, నీ భవిష్యత్తుకి దేవుని కృప ఉంటుంది. ఎప్పుడు నీ కృప ఉంటుంది? దేవుని కృప ఎప్పుడు ఉంటుంది చెప్పిన? ఆయన చెప్పిన వర్క్ ఏది ఉంటుంది ఆ వర్క్ వదిలేక గుర్తుపెట్టు. సంఘానికి నీకు ఒక బాండింగ్ ఉంది. వచ్చామమ్మా, వెళ్ళామమ్మా, కనబడ్డామమ్మా కాదు. నీ పని ఏంటి? లాస్ట్ 2025 ఈ రోజుతో అయిపోతుంది. ఈ 2025లో సంఘానికి నీకు అవినాభావ సంబంధంలో నువ్వేం చేసావు? ఏదైనా పని చెప్తే దొంగ మాటలు చెప్పుకుంటూ తిరిగావా? సంఘంలో నీ ప్రజెన్స్ ఏంటి? కనీసం పక్క వాళ్ళతో పరిచయం ఉందా? ఏం చేసావు? దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? తన కృపను ఎప్పుడు ఇస్తాడంటే సంఘాన్ని నూతనత్వంగా దేవుడు మారుస్తున్నప్పుడు, సంఘాన్ని నూతనంగా దేవుడు మారుస్తున్నప్పుడు, సంఘాన్ని నూతన కార్యాల వైపు నడిపిస్తున్నప్పుడు. గుర్తుపెట్టుకో, సంఘంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు నీవు భారం కలిగి ఉండాలి. దేవుడు నీ భారాన్ని దేవుడు పిలుస్తున్నాడు, నీ పాత్ర ఏంటని పిలుస్తున్నాడు. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ప్రతిసారి ప్రక్షాళన చేస్తాడు. ఎప్పటివరకు ప్రక్షాళన చేస్తాడంటే వాళ్ళు యేసు ప్రభు నమ్మే వరకు చెప్పండి వాళ్ళకు కొడుతూనే ఉంటాడు. టైం లేదు కానీ నేను త్వరగా ముగించేస్తున్నాను. మొన్న అమలాపురం వెళ్ళాను నేను. అక్కడ అమలాపురం ఎస్పీ గారు కూర్చున్నారు, లాండర్ డిఎస్పీ కూర్చున్నారు, ట్రాఫిక్ డిఎస్పీ కూర్చున్నారు, ఏఆర్ డిఎస్పీ కూర్చున్నారు. ఇంకా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడ కూర్చున్నారు. నేను వాక్యం చెప్తున్నాను. ఆ వాక్యం చెప్పడానికి ముందు ఏఆర్ డిఎస్పీ గారు నాతో మాట్లాడుతూ మీ వాక్యాలు మేము ఫాలో అవుతాం, చాలా బాగా చెప్తావు సోదర, అది మన డిపార్ట్మెంట్ అయ్యి ఉండి వెరీ గుడ్ అని చెబుతున్నప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చారు. సహోదరి మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఎవ్రీ సండే మీ లైవ్ నేను ఫాలో అవుతాను, ప్రైజ్ గాడ్ అనుకున్నాను. ఆయన మాట్లాడుతూ ఆయన నన్ను అడిగారు మీరు ఎలా వస్తారని. ఎలా వచ్చారు దేవుళ్ళకంటే మాది పెద్ద స్టోరీ సరే ఇప్పుడు అతను ఏం చెప్పలేదు కానీ ఎప్పుడైనా చెప్తానులేండి అని షార్ట్ కట్లో నేను చెప్పి వదిలేశాను. ఆ తర్వాత ఆయన చెప్పారు, సార్ మీరు ఎలా వచ్చారంటే ఇదిగో నేను మారడానికి కారణం నేను క్రిస్టియన్ కాదు, నా వైఫ్ క్రిస్టియన్, ఆమె క్రిస్టియన్ అని చెప్పకుండా నాకు చేశారు. చెప్పలేదండి, చెప్పకుండా చేశారు. తర్వాత ఇది ఎందుకు పూజలు పునస్కారాలు చేయట్లేదని నేను చెక్ చేసుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది తన క్రిస్టియన్ అని. నేను ఎలాగో దేవుడిని మతాలను నమ్మను కనుక, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కనుక ఏ దేవుడు నమ్మితే ఉందే నమ్ముకు అని చెప్పాను. ఆ తర్వాత నాకు మెల్లమెల్లగా వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేసింది. తన వల్ల ఈరోజు నేను క్రిస్టియన్ అయ్యాను. ఓకే సార్, తను చెప్పడం వల్ల మీరు మారారా అయితే ఏంటని అడిగే లోపు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఈ దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయాలయ్యా అన్నాడు. ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు సార్ అంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు. మన బెంజమిన్ నెతన్యాహు ఎవరు ఇజ్రాయెల్ ప్రధాని, ఆయనకు ప్రేయర్ చేశాడు. మీరు చూసారు ఆ ప్రేయర్ని భలే డిస్కవరీ చేశాడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ డిఎస్పీ గారు ఆయన ఎలా కోట్ చేశాడంటే ఆ బెంజమిన్ చేసిన ప్రార్థన, నెతన్యా గారు చేసిన ప్రార్థన ఏమని చేశాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపకం చేసుకున్న దేవా, మా పితరులకు మాట ఇచ్చిన దేవా, అన్యజనులు ఎలా అల్లరి చెలుపుతున్నారు, ఈ అన్యజనులందరినీ వాగ్దాన భూభాగం మీదకి నీ ప్రజల మీదకి వీళ్ళు ఎంత మూకుమ్మడి దాడి చేస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడుతావు, ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడు, నీవు కొనకవు నిద్రపోవు.
అన్నప్పుడు ఆ ప్రార్థన విని వానికి వెంటనే స్ట్రైక్ అయిన ప్రార్థన ఏంటి చెప్పిన, అదే ప్రార్థన హిస్టరీలో యెహోషాపాతు చేస్తాడు. సేమ్ కండిషన్ అలానే ఉంటుంది. యెహోషాపాతు టైంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ వృత్తాంతాల గ్రంథం చదువుతున్నప్పుడు యెహోషాపాతు ఏమన్నా ప్రార్థన చేస్తాడంటే, దేవా ఇదిగో ఇన్ని దేశాలు, చుట్టూ ఇన్ని దేశాలు, పక్కన సిరియా దేశం, కింద పక్కన ఏదైతే ఐగుప్తు దేశం, కింద బేర్షబా, పైన లెబనోను ప్రాంతంలో ఆమాతు కామాతు ఏవైతే దేశాలు ఉన్నావో ఇవన్నీ, మోయాబు, అమోనీయులు, ఇంతమంది దేశాలు మా మీద పడిపోతున్నప్పుడు దేవా అన్యజనులు మా మీద ఎట్టిగా రేగినను నీవు మా పక్షమునుంటే ఇశ్రాయేలు తల వెంట్రుకు కూడా చెప్పండి రాలదు ప్రభువా అని యెహోషువ ప్రార్థన చేస్తే, ఆ యెహోషాపాతు చేసిన ప్రార్థనకి నిజంగానే ఆ రోజు వాళ్ళ మీద ఏగో కూడా వాదు. ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తే ఆయన అన్నాడు, ఎంత ఉంటుందండి ఎన్ని లక్షలు ఇజ్రాయెల్ దేశం? ఎంత నిజమేనా? అంటారు లేదా లైవ్లో చెప్పండి, 90 లక్షలు. ఓకే, అంటే కోటి లోపే. అరే 90 లక్షలు కోటి లోపునే జనాభా ఎవరైతే ఉన్నారు, ఇంత జనాభా, చిన్న జనాభా కలిగిన చిన్న దేశం. అరే 150 దేశాలు ఆ దేశం మీద పగబెట్టేసిన ఈ చుట్టూ దేశాలు నడుతున్న అరబ్ దేశాలు ఏవైతే ఉన్నావో, వ్యతిరేకత దేశాలు, అన్ని రకాల దేశాలు. నిన్నగాక మొన్న వరకు అమెరికా సపోర్ట్ ఇచ్చింది, నిన్నగాక మొన్న వరకు ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే నాకు సపోర్ట్ లేదు, నేను చేయలేనంటుంది. రకరకాల రష్యా వీటికి సపోర్ట్ చేస్తుంది, రకరకాల సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎంతమంది వీరి మీదకి పగబెట్టినా గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ దేశానికి ఏమన్నా అవుతుందా? అప్పుడు ఆయన అన్నాడు, ఆ రోజు యెహోషాపాతును కాపాడిన ఆ దేవుడు చెప్పండి, ఈరోజు చెప్పండి ఈ నెతన్యాహు చేసిన ప్రార్థన కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే వాళ్ళు యేసుప్రభు, నేను తర్వాత కొనసాగింపు, అయితే వారు యేసుప్రభుని నమ్మేంత వరకు కూడా వాళ్ళని దేవుడు ప్రక్షాళన చేస్తూనే ఉంటాడు. నీకు హిస్టరీలా చెప్తున్నప్పుడు నేను చెప్పాను, నేను ముగిస్తున్నాను. హిస్టరీలా చెప్తున్నప్పుడు అన్యజనుల కాలం సంపూర్తి అయ్యే వరకు, ఎప్పటి వరకు సంపూర్తి? యేసుప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు అన్యజనుల చేత యెరూషలేము తొక్కబడుతూనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అదే ఇజ్రాయెల్ దేశాన్ని నెతన్యాహుగా పరిపాలిస్తున్నాడు, అన్యజనులను ఎలా తొక్కుతున్నారని మీరు అనుకోవచ్చు. అడుగుతాను, మీరు ఇజ్రాయెల్ జోగ్రఫీ మీరు చూడండి, పేరుకి ఇజ్రాయెల్ దేశమే కానీ సగం భూభాగం అంతా ఎవరు అండర్లో ఉంది చెప్పండి? పేరు అడగొద్దు నన్ను, అన్యుల అండర్లో ఉంది. అన్యులు ఎవరో మీకు తెలుసు, వాళ్ళ అండర్లో ఉంది. సొలొమోను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయగలరా? సొలొమోను మందిరంలో ధూపాలు వేయగలరా? సొలొమోను మందిరంలో నిలబడి ఎలుగెత్తి ప్రార్థన చేయగలరా? చేయరు. ఆ ఏడుపు గోడల దగ్గర బట్టి నిలబడి ప్రార్థన చేయడం తప్ప వీళ్ళ మధ్యస్థపు గర్భగుడిలోకి వెళ్ళి ప్రార్థన చేయగలరు? చేయరంటే ఇప్పుడు ఈ దేవాలయం ముఖ్య ముఖద్వారము ఈ యెరూషలేము ప్రాంతం అంతా ఎవరి చేత తొక్కబడుతుంది చెప్పండి? అన్యజనులు. ఎప్పటి వరకు తొక్కబడుతుందంటే అభిషక్తుని ముద్దు పెట్టుకునేంత వరకు చెప్పండి వీళ్ళు తొక్కబడుతుంటారు. మీకు ఏమర్థమవుతుంది ఈ చరిత్ర అంతా చదువుతుంటే? దేవుడు ఎలా నూతన పరుస్తాడంటే ఆయన కుమారుని గుర్తించాలి, ఆయన పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఆ పనిలో నువ్వు ఉండాలి, ఆయన చిత్తానికి అనుకూలంగా నువ్వు ఉండాలి. ఆ చిత్తానికి అనుకూలంగా ఉండకపోతే గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎలా నూతనంగా చెక్కాలో చెప్పండి ఆయనకు బాగా తెలుసు. సంఘాన్ని నూతనపరిచాడు. అందుకే తర్వాత మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి, ఇజ్రాయెల్ దేశం ఎరుకోని జయించొస్తుంది. ఇజ్రాయెల్ దేశం ఎరుకోని జయించొస్తుంది. మీకు తెలుసుగా ఇజ్రాయెల్ దేశం ఎరుకో గోడ మీద హిస్టరీ చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపుకుంటే హిస్టరీ తిరిగేయండి. ఎరుకో గోడ మీద 12 రథాలు, తెలుసుగా 12 రథాలు ఒకేసారి ఇలా వెళ్ళిపోవచ్చట. అంటే మీకు ఎంత గోడ ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. 12 రథాలు అంటే మా చచ్చగానే పెద్ద ఎరుకో గోడ, పైన 4 చర్చలు కట్టేసుకొచ్చేమో. ఎరుకో గోడ ఇలా 12 రథాలు ఒకేసారి ఇలా వెళ్ళిపోవచ్చట. 12 రథాలు ఒకేసారి వెళ్ళిపోయే గోడ, ఆ ఎరుకో గోడ వాళ్ళు ప్రార్థన చేసి ప్రదక్షిణ చేస్తే కింద పడిపోయింది. ఒకేసారి ఆ దేశం కుప్పకూలిపోయింది. తర్వాత మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశం ఎంత పెద్ద ఎరుకో గోడను పడగొట్టింది, ఎంత పెద్ద ఎరుకో రాజ్యాన్ని పడగొట్టింది, ఎంత పెద్ద ఎరుకో రాజ్యాన్ని పడగొట్టిన ఇజ్రాయెల్ దేశం గమ్మత్తు చెప్పిన తర్వాత సుఖానికి అలవాటు పడింది. మీరు ఇష్టండి, ఒక చిన్న దేశం మీద ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? మేలు మర్చిపోయారు కనుక. దేవుడు ఎలా నూతనత్వం చేస్తాడంటే గుర్తుపెట్టుకో, నీకు, నీ పిల్లలకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి దేవుడు ఇచ్చినవి ఏమన్నా నువ్వు మర్చిపోతే ఖచ్చితంగా ఆయన శ్రమలు అనుమతిస్తాడు. నేను కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరంలో ఎవ్వరు శ్రమలతో నూతన సంవత్సరంలో అడుగు ఎట్టకుండును గాక. ఒకవేళ అయినా ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా మాకు ఇంకా ధీమపద్దు ఉందంటే మీ ఆత్మలకి, మీ బతుకులకి చెప్పండి, మీరే ఉత్తరవాదులు అవుతారు. నీకు చదువు ఎంత ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో.
నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో. నీకు యవ్వన జీవితం ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో. నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు, మనీ ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో. ఎందుకు చెప్తున్నా? నీకు సంఘానికి చెప్పండి ఒక లింక్ ఉంది, ఒక బాండింగ్ ఉంది. నీకు సహవాసానికి ఒక బాండింగ్ ఉంది. ఆ టైంలో ఈ సార్వత్రిక సంఘం అంటే మన సంఘం కాదు, గుర్తుపెట్టుకోండి. సార్వత్రిక సంఘం, తెలుగు రాష్ట్రాలు, ప్రపంచ రాష్ట్రాల్లో ఉన్న సంఘం. ఈ సంఘంలో ఆ రాజ్యంలో నీ పాత్ర ఏంటి? సేవకులను కొడుతున్నారు, సేవకులను తడుముతున్నారు, గాయకుల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, సువార్థికుల్ని తరిమేస్తున్నారు, ప్యాన్నీలు కొట్టేస్తున్నారు. కొడుతుంటే కొంతమంది హాస్పిటల్ పాలే చనిపోతున్నారు. ఇంతలా జరుగుతున్నప్పుడు దేవా నువ్వేం చేస్తున్నావు ప్రభు అన్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు నిద్రపోయావు గనక వాళ్ళ మీదకి నేను దాడులు అనుమతిస్తున్నాను. అది ఎట్లా ప్రభా? వాళ్ళ మంచోళ్ళు కదా ప్రభా సువార్థికులు అంటే. స్తెఫను కూడా మంచోడే, కానీ చెడ్డోళ్ళ కోసం ఎవరు చనిపోయారు చెప్పండి? స్తెఫను చనిపోయాడు. సంఘాన్ని రేపడానికి ఆ రోజు స్తెఫను చనిపోయాడు. ఈరోజు సంఘాన్ని లేపడానికి చెప్పండి నిజాయితీ కలిగిన సువార్థికులు ఎంతమంది పోయిన సంవత్సరం లోకాన్ని వదిలేనిపోయారు చెప్పండి. అందుకే మన ప్రోమోలో వాళ్ళిద్దరు ఫోటోలు వేసామా. సంఘానికి అడుగుతున్నాను, వాళ్ళ లోటు ఎవరైనా తీర్చగలరా? గంటెల ప్రకాష్ గారు కానీ, ప్రవీణ్ అన్న కానీ, ఆయన అపోలోజిటిక్, ఆయన డిఫెన్స్ కానీ, మళ్ళీ అంత నాలెడ్జ్తో ఎవరైనా రాగలరా? నేను అనుకుంటాను ఎందుకు వెళ్ళిపోయారంటే నాకు అనిపిస్తున్న మాట, బహుశా అలాంటి వాళ్ళ విలువ మన సంఘాలకి చెప్పండి తెలియట్లేదు. అందుకే దేవుడు చెప్పండి తీసుకెళ్ళిపోయాడు. సంఘాన్ని రేపడానికి స్తెఫను ఎలా తీసిపోయాడు, సంఘాన్ని రేపడానికి అపోస్తులను ఎలా తీసిపోయాడు, సంఘాలను రేపడానికి మిషనరీలు హతసాక్షులుగా మారిపోవడానికి దేవుడు ఎలా అయితే ఇష్టపడ్డాడో, మన తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఎలా అయిపోతున్నారంటే నీకు నచ్చినా నచ్చకపోయినా సమాధానం ఒకటే, నువ్వు నేను నిద్రపోతున్నాం కనుక. అందుకే 24 అంతా బాధ గురి చేశారు, 25 అంతా చావు గురి చేశారు. ఇప్పుడు 26 రాబోతుంది. ఇప్పటికైనా నువ్వు మేలుకోకపోతే ఇంకా ఇంతమంది సేవకుల సావు చెప్పండి మనం చూడాల్సి వస్తుంది. అది జరగకుండా కాక సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలి, గొప్ప సేవకులు లేవాలి, బలంగా వాడబడాలి. ఎన్ని ప్రభుత్వాలు ఎంత ఘోరంగా మన మీద తిరగబడినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బలంగా చెప్పండి ప్రకటించాలి. ఇలాంటి థాట్స్తో న్యూ ఇయర్లోకి అడుగు పెడదాం. దేవా మా సంఘాన్ని కాపాడు. ఇంతకాలము నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా ఉద్యోగం, నా బోనస్లు, నా సంపాదన, నా ఎల్ఐసీలని బతికాను ప్రభా. ఇప్పుడు నేను బతుకుతాను, నాతో పాటు నా సంఘం కూడా బాగుండాలి ప్రభా అని ఆశీర్వాదకరంగా ఈ తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయి, ఈ తెలుగు సంఘాల కొరకు ప్రార్థన చేయి. దేవా సేవకులు ఘనంగా వాడబడాలని, ఒకవేళ సేవకుల మీద లేనిపోయిన మాటలు మాట్లాడితే దేవా వాళ్ళు మేము కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఈ భావంతో భారంతో నూతన సంవత్సరాలు అడుగులు పెట్టు. ఆ పని చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కృపలో సత్యంలో చెప్పండి ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ మానేసి నూతన సంవత్సరంలో ఏ బట్టలు వేసుకోవాలి, గ్రీన్ వేసుకోవాలా, రెడ్ వేసుకోవాలా, బ్లాక్ వేసుకో, కనబడ మాకు ధైర్యం మిగిలిపోతుంది. ఈ థాట్స్ ఎక్కువైపోయినాయి. వేసుకోండి అలానే మళ్ళీ ఏ బట్టలు వేసుకోకుండా వచ్చేకండి, మరి స్నానం చేయకుండా చచ్చిపోతాం. మంచిగా ఉండండి, నీట్గా ఉండండి. కానీ అన్నిటికన్నా గొప్ప కార్యం ఏంటంటే సేవకులు బాగుంటారు.